భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ఆధారిత జీతాలు ఇవ్వడానికి ఖండిస్తూ దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా నుంచి యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. లేబర్ డిపార్ట్మెంటు క్లియర్ కట్గా ఉత్పత్తి ఆధారిత జీతాలు తప్పని చెప్పేసి చెప్పింది. అయినా నువ్వు మళ్ళా జనవరి 1 కూడా అయ్యే జీతాలు ఇచ్చావు. ఇప్పటికీ ఉద్యోగులకి కష్టపడి ఉత్పత్తి చేస్తున్న ఉద్యోగులకి 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్యన బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల వల్ల బాధ్యత మీకు లేదని చెప్పేసి యాజమాన్యం అడుగుతా ఉన్నాం. ఇది పాలకులకు అర్థమవుతుందా? డిసెంబర్ నెలలో 6,14,40 టన్నులు ఉత్పత్తి చేశాం. అంటే 100% ఉత్పత్తి జరిగింది. అయినా సరే డిసెంబర్ నెలలో 110 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఈ నష్టాల కారణం ఏంటి? 15,000 టన్నులు హాట్ మెటల్ దాటితే 10 రూపాయల మంది అని చెప్పేసి గతంలో సీఎండీ చెప్పారు. ఇవాళ 19,000 చిల్లర వచ్చినా సరే నష్టాలు వస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెలలో 100% ప్రొడక్షన్ వచ్చినా సరే 96%, 93%, 92% జీతాలు ఇచ్చావు. దీనికి కారణం ఏమిటి? మీ విధానాలు, మీ తప్పుడు పాలసీలు, మీ చేతకానితనాన్ని ఉద్యోగుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. దీనికి కావాల్సినటువంటి ముడి సరుకు, నాసిరకం ముడి సరుకు బయట మార్కెట్లో ఎక్కువ రేట్లు కొనుక్కొచ్చి తక్కువ రేట్లకు స్టీల్ అమ్మడం ద్వారా నష్టాలకు గురవుతూ ఉంది. 6 లక్షల టన్నులు పైచీలకు వచ్చినప్పటికీ కూడా 110 కోట్ల రూపాయల నష్టం రావడానికి సంజాయిషి చెప్పాలి. యాజమాన్య ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకెప్పుడు లాభాలు వస్తాయి ఈ కంపెనీకి? 100% ఉత్పత్తి వచ్చిన దిక్కు లేదు. 2007 జీతాలు అధికారులు తీసుకుంటా ఉన్నారు. 2012 జీతాలు మేము తీసుకుంటా ఉన్నాం. అంటే 13 సంవత్సరాల క్రితం జీతాలే కార్మికులు తీసుకుంటున్నా. దానికి కూడా కన్నం పెడతా ఉన్నాం. హెచ్ఆర్ఎన్ రద్దు చేసేప్పుడుతో తెలీదు, ఇన్సెంటివ్ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, ఎల్సీడీ బిల్ పెంచావు. ఈ సమస్యలన్నీ కూడా సత్వర పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరిలో సమ్మెకు పోవడానికి కూడా వెనకాడ లేదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మా డబ్బులు లేని దగ్గర 6 లక్షల రూపాయల దాకా ఉంది ఒక మనిషి అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కార్మికుల్ని ఇబ్బందులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క లేబర్ కమిషనర్ గారు ఇది జీతమా ఇన్సెంటివా అని చెప్పి అడిగినప్పటికీ కూడా ఈ యాజమాన్యానికి జీవం పుట్టిన పరిస్థితి అనేది కూడా లేదు. మొన్ననే విశాఖపట్నంలో అఖిల భారత మహాసభలు జరిగాయి. ఆ మహాసభలకి దేశ నలుమూల నుంచి అనేక మంది నాయకులు అన్నది వచ్చారు. వాళ్ళందరూ చెప్తున్నదంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఈ ఉత్పత్తికి జీతాలకి నిలబెట్టేటువంటి సెటిలర్ అన్నది ఇవ్వడం జరగలేదు. విశాఖపట్నంలోనే ఆ విధంగా చేస్తున్నారంటే కావాలని ఈ యాజమాన్యం అన్నది కార్మికుల్ని అసంతృప్తి గురి చేయడం కోసం, కార్మికుల మీద నిర్బంధాన్ని ఎదుర్కోవడం కోసం చేస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. అవసరమైతే దీని దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో కూడా దీని గురించి మేము చర్చిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లరా, ఈరోజు లేబర్ కమిషనర్ గా చెప్పే కాదు, ఈపీటీ కూడా చెప్తా ఉంది. ఈ రోజున ఇటువంటి సర్కులర్ అనేది ఇవ్వడం అన్నది చట్ట విరుద్ధం అని చెప్పేసి, అయినప్పటికీ యాజమాన్యం కావాలని చేస్తా ఉందంటే మనం ఏమాత్రం సహించాల్సిన అవసరం లేదు. దీని మీద దీర్ఘకాలిక పోరాటం అనేది చేయాలి. ధర్నాలతోని ర్యాలీలతో సరిపెట్టేది కాదు. అవసరమైతే సమ్మెకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క లేబర్ కోడ్లు రద్దు చేసేస్తాం. లేబర్ ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు రద్దు చేసేస్తా ఉన్నారు. ఆ చట్టాల్లోనే చెప్తా ఉన్నారు కార్మికుడికి వేతనాలు అన్నది ఏవైతే ఈరోజు ఇస్తా ఉన్నారో ఇవి అన్నది కంటిన్యూ అయ్యే పరిస్థితి అన్నది లేదు. దీన్ని మేము సవరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకి 137 రూపాయలట రోజుకి. మీరు ఆలోచించండి ఏ స్థాయిలో ఉంది కార్మిక కోడ్లు అన్నవి. కాబట్టి ఒక పక్క ప్రభుత్వం ఏమో లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి కార్మికుల మీద నిర్బంధం చేస్తా ఉంది, చట్టాలను రద్దు చేస్తా ఉంది. దానికి అనుగుణంగానే మేనేజ్మెంట్ అన్నది ఈరోజు మన మీద దాడిని చేస్తా ఉంది. కాబట్టి దీని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 12 జరిగిన ఆ సమ్మెలో మనందరం కూడా భాగస్వాములై మన ఏదైతే లేబర్ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రక్షించుకోవడం కోసం, మన హక్కులు రక్షించుకోవడం కోసం, మన జీతాలు రక్షించుకోవడం కోసం పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ అలానే ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదలరా మరి ఈరోజు మరి చూస్తే నవంబర్ 15వ తారీఖు ఇచ్చినటువంటి సర్క్యులర్ను మనం దేశమంతా కూడా దిగ్భ్రాంతి చెందింది. ఏంటంటే జీతం ఉత్పత్తి మీద ఉత్పత్తి ఆధారం ఇస్తానంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక రంగం అంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ కూడా ఆశ్చర్యం వ్యక్తపరిచి ఇదే సర్క్యులర్ అని చెప్పేసి ఆర్సీఎల్ కూడా చెప్పినా
ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించకుండా అదే రకమైనటువంటి ఉత్పత్తితో కూడుకున్నటువంటి జీతాలు ఇవ్వడం అనేది గమనార్హం అనేది మరి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి ఆ రోజుల్లో మరి సుమారు 30 సంవత్సరాల కింద ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సుమారుగా అప్పుడు 3 మిలియన్ టన్నులకి 18,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ రోజు 6 మిలియన్ టన్నులు మరి దగ్గర తీస్తుంటే 9,000 మంది టోర్నమెంట్ తీస్తున్నాం. మరి కార్మికులందరూ కష్టపడి 8:30 గంటలు కూడా కష్టపడి ఎక్కడ కూడా బయటకు పోకుండా లోనే ఉండి పర్మిషన్ కూడా మెడికల్ పర్మిషన్ కూడా లేకుండా మరి ఇక్కడ పని ఉత్పత్తి పెంచుకుంటూ పోతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఉత్పత్తి ఆధారంగానే మేము ఇస్తాం చేయాలని అన్నప్పుడు ఖచ్చితంగా మరి ఇది మామూలుగా ధర్నా చేసి నిరసన ఒకటే తెలియజేస్తాం. కానీ రేపు వచ్చే దీంట్లో ఖచ్చితంగా మరి రామసాబు అన్నట్లు ఖచ్చితంగా సమ్మె అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మరి రేపు రాబోయే దీంట్లో కూడా మేనేజ్మెంట్ ఇదే రకంగా కానీ ఇచ్చేటట్లయితే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి హెచ్చరిక అయితే మాత్రం కార్మిక సంఘాల నుండి మాత్రం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఫిబ్రవరి 12 తారీఖుని దేశీయంగా సమ్మె జరుగుతుంది. దాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా వారందరికీ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అఖిలపక్ష కార్మిక సంఘాలందరికీ ఉత్పత్తితో కూడిన జీతాలు అనేది మహాఘోరం. ఈ సర్కిల్ని విత్డ్రా చేసుకోవాలి. అలాగే పెండింగ్ జీతాలు చెల్లించాలి, ఇచ్చారే పునరుద్ధరణ చేయాలి. టౌన్షిప్లో ఏదైతే కరెంట్ బిల్లు పెంచారో అది కూడా తగ్గించాలని అందరం కలిసి ఉమ్మడిగా పోరాడుతూ మన హక్కులు మనం సాధించుకోవాలని ఈ అవకాశం కల్పించిన అధికారులకు ధన్యవాదాలు. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.